నేను ఇక్కడ చైల్డ్హుడ్ ట్రామాలో ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అండి. మనం ఇదివరకు ఇప్పుడు దీని గురించి మాట్లాడలేదు. సో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అన్నది చాలా పెద్ద ట్రామా వాళ్ళ మైండ్ మీద మార్క్ చేస్తుంది. బికాస్ వాళ్ళకి చాలా చిన్న వయసులో సమాజం మీద కానీ లేకపోతే అది చేసిన వ్యక్తి వలన సమాజం మీద కానీ మెన్ పట్ల కానీ ఆర్ సమ్ టైమ్స్ విమెన్ ఆల్సో బాయ్స్ మీద జరుగుతుంది. కాబట్టి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అంటే నేను ఎవరినన్నా నమ్మచ్చా, నమ్మినా ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు. సో ఇవన్నీ ఉంటాయి వాళ్ళలో. ఫస్ట్ చాలా స్ట్రగుల్ అవుతారు. అండ్ చాలాసార్లు చెప్పడానికి కూడా ఆలోచిస్తారు, పేరెంట్స్కి చెప్పడానికి కూడా ఆలోచిస్తారు. అంటే చెప్పాలా చెప్పొద్దా, వాళ్ళు తీసుకోగలుగుతారా లేదా తెలీదు, భయంతో కూడా చెప్పరు. చెప్పేసరికి చాలా సంవత్సరాలు పడుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళ చిన్న మైండ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక రకమైన ట్రస్ట్ ఇష్యూస్ కానీ లేకపోతే ఎవరిని ఎంత నమ్మాలి అన్నది కానీ సాడ్నెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిలన్నిటి వలన వాళ్ళు ఆత్మహత్యల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ చైల్డ్హుడ్ ట్రామాని పేరెంట్స్ అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా పేరెంట్స్ అడ్రస్ చేస్తారో, పిల్లలకి ఓపెన్గా అది చెప్పుకొని దాని నుంచి బయటపడే ఎన్వైర్న్మెంట్ తప్పు అందరి వలన జరుగుతుంది. ఒక్కొక్కసారి పేరెంట్స్ వల్లనే ఇది జరుగుతుందని కాదు, వాళ్ళకి తెలియకుండా కూడా ఇది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా ఇది అడ్రస్ చేస్తారో చైల్డ్హుడ్ ట్రామాని, చాలా తొందరగా ఇందులోంచి బయటపడతారనమాట. ఎందుకు అంటే ఫ్యామిలీయే సపోర్ట్ కదా. సో ఎప్పుడైతే ఇంకా నా ఫ్యామిలీయే నాకు సపోర్ట్ అన్న ధైర్యం వాళ్ళకు వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు అందులోంచి బయటపడతారు. సో దట్స్ ద సొల్యూషన్.